హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ అండ్ మెయిన్స్ కోసం, సో టీజీపీఎస్సీ గ్రూప్ అండ్ మెయిన్స్ కోసం ఇండియన్ జాగ్రఫీ నుంచి ఒక ప్రశ్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జాగ్రఫీలో ఈ ప్రశ్న అనేది ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉన్నారనమాట. అంటే ప్రశ్నలు అడగట్లేదు, డిఫరెంట్గా అడుగుతూ ఉన్నారు. యూపీఎస్సీలోనే కాకుండా ఏబీపీఎస్సీ కావచ్చు, చుట్టుపక్కల జరిగిన స్టేట్ పిఎస్సీలో చాలాసార్లు అయితే ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అయిందనమాట. అంటే ఇలా అడగట్లేదు, డిఫరెంట్గా కూడా అడుగుతున్నారు. ఇక్కడ నేను ఈ ప్రశ్న తీసుకున్నాను యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి. ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ అనేవి ఎలా రాయాలి? సో మీరు మామూలుగా జనరల్గా రాస్తే 3 మార్క్స్ పడే దగ్గర మీకు 6 మార్క్స్ నుంచి 7 మార్క్స్ అనేది పడడానికి ఎటువంటి ఛాన్స్ ఉంటుంది, ఎలా రాయాలి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మ్యాటర్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మీకు ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో ఇస్తాను చూడండి. కాకపోతే ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా రాయాలో మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీట్గా టిప్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి చూద్దాము. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ లేకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. శివన్ కాన్సెప్ట్స్ అని ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వండి. సో ఇక్కడ ఫస్ట్ మనమైతే ప్రశ్న చూద్దాం. ఏమి ఇచ్చారు ప్రశ్న చూడండి. ప్రశ్న ఇక్కడ ఇచ్చారు. ద ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ 2 మేజర్ మౌంటైన్ రేంజెస్ ఇన్ ఇండియా. అట్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది క్లైమేట్ అండ్ అగ్రికల్చర్ డిఫర్ సిగ్నిఫికెంట్లీ. డిస్కస్. సో ఇది చాలా ఇంపార్టెంట్, టెయిల్ వర్డ్ అనమాట. సో ఎప్పుడైనా సరే మన ఆన్సర్ అనేది కంప్లీట్గా తోకపదం, టెయిల్ వర్డ్ బేస్ చేసుకుని ఉండాలి. సో టెయిల్ వర్డ్ అంటే తోకపదం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్కి మనం డిస్కస్ చేయాలి. డిస్కస్ అంటే ఏంటంటే ఎక్స్ప్లెయినే, కాకపోతే డీపర్ దాన్ ఎక్స్ప్లెయిన్ అనమాట. సో డీప్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండాలి విత్ ఎగ్జాంపుల్స్ అనమాట. నీట్గా ఫ్యాక్ట్స్, ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని డిస్కస్ అంటారు. ఎక్స్ప్లెయిన్ అంటే ఇప్పుడు మామూలు ఎక్స్ప్లెయిన్ కదా, ఎక్స్ప్లెయిన్ అంటే ఒకే ఎగ్జాంపుల్తో మొత్తం ఆన్సర్ అంతా రాయొచ్చు. కానీ డిస్కస్ అంటే ప్రతి పాయింట్కి ఎగ్జాంపుల్ ఇస్తూ రాయాలన్నమాట, ఫ్యాక్ట్స్ ఇస్తూ రాయాలి. కాబట్టి ఇక్కడ ఏమడిగారంటే క్వశ్చన్ వచ్చేసి మామూలుగా మన భారతదేశంలో, సో మన భారతదేశ మ్యాప్ చూసుకుంటే సౌత్ ఇండియాది మనకి పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు 2 ఉంటాయి. తెలుగు మీడియం వాళ్ళు చూడండి, పశ్చిమలు తూర్పు కనుమలు 2 ఉంటాయి. 2 కూడా చాలా పెద్ద పర్వత శ్రేణులు అయినప్పటికీ దాని యొక్క ప్రభావం, సో వాతావరణం మీద, అగ్రికల్చర్ వ్యవసాయం మీద ఉండే దాని యొక్క ప్రభావాలు డిఫరెంట్గా ఉంటాయి. సో వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ 2 పెద్ద మౌంటైన్ రేంజెస్ అయినప్పటికీ కూడా వాటి యొక్క ప్రభావాలు వాతావరణం మీద, అగ్రికల్చర్ మీద డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని డిస్కస్ చేయమన్నాడు. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఆన్సర్ చూసుకుందాము. ఇక్కడ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయను, నీట్గా మీకు చెప్తాను. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా రాయాలి ఆన్సర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్లో కదా, అక్కడ మీరు చూసుకోండి. ఓకేనా? కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఇక్కడ మామూలుగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ప్రశ్న అయిపోతానే ఇంట్రడక్షన్ అనమాట. ఖచ్చితంగా మీరు ఇంట్రడక్షన్ అయితే రాయాలి. ఇంట్రడక్షన్ ఇక్కడ చూడండి 3 లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలానే అవసరం లేదు. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అనేవి మన ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి బ్యూటీ ఆఫ్ ది ఇండియన్ జాగ్రఫీ అన్నారు. ఇవి మనకి మౌంటైన్ రేంజెస్గా ఉంటాయి డెస్టినేషన్గా. ఇవి నేషనల్ క్లైమేట్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి అనమాట, అగ్రికల్చర్ ప్రాక్టీస్ మీద. అయితే ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇది యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ చూపించే ప్రభావాలు అనేవి అగ్రికల్చర్ మీద, వాతావరణం మీద చాలా డిఫరెంట్గా ఉంటాయని చెప్పేసి ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఇంట్రడక్షన్ అనేది ఇలానే అవసరం లేదు, మీ ఇష్టం, మీరు ఎలా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈస్టర్న్ ఘాట్స్ సంబంధించి, వెస్టర్న్ ఘాట్స్ సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ లాగా కూడా మీరు రాయొచ్చు అనమాట. సో ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉన్నాయి, వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉన్నాయి, వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉన్నాయి, సో క్లైమేట్ మీద, అగ్రికల్చర్ మీద ఎలా ఉన్నాయో సింపుల్గా మీరు రాసుకోవచ్చు. 3 to 4 లైన్స్ వరకు రాయొచ్చు అనమాట. సో మీ ఇంట్రడక్షన్ అనేది 3 to 4 లైన్స్ వరకు ఇంట్రడక్షన్ అనేది రాసుకోండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఇది ఇంట్రడక్షన్. సో ఈ ప్రశ్నకి బాడీ అనమాట. సో మెయిన్ బాడీ ఎలా రాయాలంటే ఇక్కడ చూడండి, వీళ్ళు ఏమడిగారు? డిఫర్స్ అన్నారు. సో ఇక్కడ మీరు బాగా గమనించండి పాయింట్, డిఫర్స్ అన్నారు అంటే డిఫరెన్స్గా ఉంది కాబట్టి సబ్హెడింగ్ పెట్టండి. కాంట్రాస్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఈస్టర్న్ వెస్టర్న్ ఘాట్స్ ఆన్ ది క్లైమేట్ అండ్ లేదా అగ్రికల్చర్ అని చెప్పారు. లేదా మీరు డిఫరెన్సెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఆన్ క్లైమేట్ అండ్ అగ్రికల్చర్ అని కూడా మీరు సబ్హెడింగ్ అయితే పెట్టవచ్చు అనమాట. సో సబ్హెడింగ్ ఇలా కూడా పెట్టవచ్చు. ఖచ్చితంగా మీరు క్వశ్చన్లో ఏమడిగారో అదే సబ్మిటింగ్ పెట్టండి. ఇది ఒక టిప్ అనమాట. సో ఇలా పెట్టడం వల్ల ఎగ్జామర్ చాలా ఇంప్రెస్ అవుతాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే క్వశ్చన్లో ఏమైతే మెయిన్గా అడిగారో స్టేట్మెంటు, ఆ స్టేట్మెంట్ని సబ్మిటింగ్గా పెట్టి రాయండి. ఇలాంటి టిప్స్ అన్నీ కూడా మన మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ ఉంది కదా, సో మన మెయిన్స్ మెంటర్షిప్ కోసం, సో మెయిన్స్ మెంటర్షిప్ కోసం మనం మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. ఇందులో ప్రతి సబ్జెక్టుకి సంబంధించి 15 ప్రిడిక్టబుల్ ఆన్సర్స్ ఇస్తాము. ఎస్ఏ ప్రోగ్రామ్ ఉంటుంది, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, హిందూ ఆర్టికల్స్ ప్రొవైడ్ చేస్తాము, తర్వాత జూమ్ సెషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ చెప్తాం, మొత్తం అన్నీ ఉంటాయి. ఎవరైనా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీమ్ యొక్క లింక్ ఇచ్చాము, అక్కడి నుంచి మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయితే మీరు ఇంట్రెస్టెడ్ ఇన్ మిషన్ కోహినూర్ పెట్టండి. వాళ్ళు మీకు డీటెయిల్స్, మిగతా పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు, నీట్గా అన్ని డీటెయిల్స్ ఇస్తారు, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. సో చాలా బాగుంటుంది మన మెయిన్స్ మెంటర్షిప్ ప్రోగ్రాము. ఇందులో టెస్ట్ సిరీస్ అయితే ఉండదు, కాకపోతే కంప్లీట్గా మీకు ఆన్సర్స్ ఎలా రాయాలి, 3 మార్క్స్ వచ్చే దగ్గర 6 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, సో ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలో టిప్స్, ట్రిక్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి చూడండి చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా మీరు సబ్మిటింగ్ అయితే పెట్టాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ సబ్మిటింగ్ పెట్టిన తర్వాత డైరెక్ట్గా ఫస్ట్ ఏమన్నారు? క్లైమేట్ గురించి, తర్వాత అగ్రికల్చర్ గురించి మనం 2 పార్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ. అంటే ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అనేవి
క్లైమేట్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, అగ్రికల్చర్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయో రెండు రాయాలన్నమాట. సో రెండింటికి సంబంధించి రాయాలి. దయచేసి ఇలాంటి ఆన్సర్ అయినప్పుడు ఎప్పుడు కూడా మీరు బాక్స్ వేయొద్దు. సో ఇలా బాక్సులు ఉంటాయి కదా, ఇలా బాక్సులు వేసి వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్పి వేయొద్దు. సో బాక్సులు వేయడం వల్ల చాలా బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందన్నమాట. దయచేసి ఎవరు కూడా మెయిన్స్ ఆన్సర్లో బాక్సులు వేయొద్దు, సింపుల్గా రాయండి. ఇక్కడ చూడండి నేనేం చేశానంటే ఇప్పుడు క్లైమేట్ దగ్గర నేను సబ్హెడింగ్స్ తీసుకున్నాను. సో క్లైమేట్ అని పెట్టి ఒక 5-6 బుల్లెట్ పాయింట్స్ రాయకుండా, పారాగ్రాఫ్స్ రాయకుండా సింపుల్గా సబ్హెడింగ్స్ పెట్టి హైలైట్ చేశాను. ఏం చేస్తానంటే క్లైమేట్లో మనకి మెయిన్ గేమ్ ఉంటాయి, రెయిన్ఫాల్ ఉంటుంది, టెంపరేచర్కి సంబంధించి ఉంటుంది, అవునా కదా, నెక్స్ట్ వెజిటేషన్కి సంబంధించి ఉంటుంది, ఇలా తీసుకున్నాను. సో అగ్రికల్చర్కి సంబంధించి ఏం తీసుకున్నాను, అగ్రికల్చర్ బేస్ ఎలా ఉంది, తర్వాత మనకి వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇట్లా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను నేను మల్టీ డైమెన్షనల్ వ్యూ చూపిస్తున్నాడు. సో ఆన్సర్లో మీకు మల్టీ డైమెన్షనల్ వ్యూ అనేది చూపిస్తున్నాడు. మీరు ఎప్పుడైతే మల్టీ డైమెన్షనల్ వ్యూ అనేది చూపిస్తారో ఆన్సర్లో వండర్ఫుల్గా ఉంటుంది. మీకు మంచి మార్క్స్ 6 to 7 మార్క్స్ అని పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. 10కి 10 మార్క్స్ పెట్టడం ఇంపాసిబుల్ అనమాట. చాలా చాలా రేర్ ఇన్సిడెంట్. సో 10కి 10 మార్క్స్ అనేది చాలా కష్టము. కాకపోతే మీకు ఇక్కడ 6 to 7 మార్క్స్ పడ్డాయంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆన్సర్ అనమాట. సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇలా మల్టీ డైమెన్షనల్ వ్యూ చూపిస్తున్నాను. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ డిఫరెన్సెస్ చూపించడానికి, వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ మధ్య డిఫరెన్స్ చూపించడానికి ఫస్ట్ క్లైమేట్లో నేను రెయిన్ఫాల్ ప్యాటర్న్ తీసుకున్నాను. సో రెయిన్ఫాల్ ప్యాటర్న్ ఏం చేస్తానంటే ఫస్ట్ బుల్లెట్ పాయింట్స్ వెస్టర్న్ ఘాట్స్ గురించి రాశాను, రెయిన్ఫాల్ ఎలా ఉంటుందని. తర్వాత బుల్లెట్ పాయింట్స్ ఈస్టర్న్ ఘాట్స్ గురించి రాశాను. ఈ పీడిఎఫ్ నేను ఇస్తాను కదా, టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడ చూడండి నీట్గా మ్యాటర్ అంతా కూడా ఉంటుంది. సో ఇట్లా ఇచ్చాను అనమాట. ఓకేనా, ఇదంతా కూడా అక్కడ చదువుకోండి. ఇక్కడ నేను జస్ట్ టిప్స్ మాత్రం చెప్తున్నాను, ఆన్సర్ రైటింగ్ స్ట్రక్చర్ చెప్తున్నాను అంతే. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ వెస్టర్న్ ఘాట్స్ రాశాను, సెకండ్ పాయింట్ ఈస్టర్న్ ఘాట్స్ సంబంధించి రాశాను అనమాట. సో ఆ రెయిన్ఫాల్ అనేది ఎలా ఉంటుంది, మనకి పశ్చిమ గడువులో ఎలా ఉంటుంది, తూర్పు గడువులో ఎలా ఉంటుందో రాశాను. నెక్స్ట్ ఏం చేశాను నేను, నెక్స్ట్ టెంపరేచర్ తీసుకున్నాను. సో టెంపరేచర్ అనేది తీసుకున్నాను ఇక్కడ. సో టెంపరేచర్ తీసుకున్నానా, ఇక్కడ టెంపరేచర్ అనేది వెస్టర్న్ ఘాట్స్ ఎలా ఉంది, ఈస్టర్న్ ఘాట్స్ ఎలా ఉంది, సో వెస్టర్న్ ఘాట్స్ ఎలా ఉంది, ఈస్టర్న్ ఘాట్స్ ఎలా ఉంది, ఇక్కడ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ నేను మ్యాటర్ చెప్పట్లేదు, స్ట్రక్చర్ చెప్తున్నాను. మ్యాటర్ మొత్తం చాలా నీట్గా ఉంది. మీకు చెప్పాను కదా డిస్కస్ అని చెప్పాను కదా. సో టైల్ వర్డ్ ఏం చెప్పాను నేను, డిస్కస్ అన్నాను కదా. డిస్కస్ అంటే ఏం చెప్పాను, ఎగ్జాంపుల్స్ ప్రధానికి ఇవ్వాలని చెప్పాను కదా. చూడండి ఇక్కడ లొకేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు రివర్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా చాలా నీట్గా ఇచ్చున్నాడు. దక్కన్ ప్లాట్కి సంబంధించి అన్నీ ఉన్నాయి, మలబార్ కోస్ట్, ఇట్లా ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చున్నాడు కాబట్టి చాలా డీప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, టైల్ వర్డ్ని బట్టే ఉండాలి. సో మీరు ఎప్పుడు కూడా మీకు తెలిసింది రాయకూడదు, వాళ్ళు ఏం అడిగారో రాయాలి. అప్పుడే మీకు మంచి మార్క్స్ అయితే పడడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం గమనిస్తే టెంపరేచర్ కూడా తీసుకున్నాం, టెంపరేచర్ రెగ్యులేషన్ అనమాట. అంటే మనకి వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ గడువులో టెంపరేచర్ ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది, తూర్పు గడువులో ఉష్ణోగ్రత ఎలా ఉంటుందో రాశాను. సో కాబట్టి టెంపరేచర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత చూడండి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది వెజిటేషన్ అనమాట. సో క్లైమేట్లోనే మనకి ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది వెజిటేషన్, న్యాచురల్ వెజిటేషన్ మీద ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా నేను వెస్టర్న్ ఘాట్స్ గురించి ఎలా ఉంటుంది, ఈస్టర్న్ ఘాట్స్ గురించి ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మనకి హై రెయిన్ఫాల్ ఎక్కడ ఉంటుంది, లో రెయిన్ఫాల్ ఎక్కడ ఉంటుంది, తర్వాత ఎటువంటి ఫారెస్ట్ ఉంటాయి. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఏంటి, మనకి వెస్టర్న్ ఘాట్స్లో చూసుకోండి ఎక్కువగా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట. అదే ఈస్టర్న్ ఘాట్స్లో చూసుకుంటే మనకి డ్రై డెసిడీస్ ఫారెస్ట్, స్క్రబ్ ల్యాండ్ ఎక్కువ ఉంటాయి. తమిళనాడు రీజన్స్లో స్క్రబ్ ల్యాండ్స్ ఉంటాయి, గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి అనమాట, టైగర్ గ్రాస్ అంటారు, చాలా ఎత్తు పెరుగుతాయి అనమాట. సో ఇట్లా వెజిటేషన్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉందో తీసుకున్నాము. ఇంతవరకు మనం మొత్తం కూడా క్లైమేట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే క్లైమేట్ మీద వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ యొక్క డిఫరెన్స్ ఎలా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే సెకండ్ పార్ట్లోకి వచ్చాను, ఆన్సర్ యొక్క సెకండ్ పార్ట్లోకి వచ్చాను. అగ్రికల్చర్ గురించి అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం తీసుకున్నాను, అగ్రికల్చర్ గురించి అయితే తీసుకున్నాను. సో అగ్రికల్చర్ గురించి తీసుకుని నీట్గా వెస్టర్న్ ఘాట్స్లో ఎలా ఉంటుంది, ఈస్టర్న్ ఘాట్స్లో ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట. మనకి ఎక్కువగా వెస్టర్న్ ఘాట్స్ అంటే మనకి కర్ణాటక, కేరళ, అక్కడ చూడండి ఎక్కువగా మనకి ప్లాంటేషన్ అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది. అంటే మనకి కాఫీ కావచ్చు, కోకోనట్ కావచ్చు, క్యాష్యూ నట్స్ కావచ్చు, ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి, రబ్బరు, న్యాచురల్ రబ్బరు, ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి కదా. కాబట్టి ప్లాంటేషన్ అగ్రికల్చర్ ఎక్కువ చూస్తాం. అదే మనం ఈస్టర్న్ ఘాట్స్లో మిక్స్డ్ ఫార్మింగ్ ఉంటుంది. సో డ్రౌట్ రెసిస్టెంట్ క్రాప్స్ ఉంటాయి, మనకి పల్సెస్ కావచ్చు. సో పల్సెస్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూడండి ఎక్కువ ఉంటాయి, పల్సెస్ కావచ్చు, మిక్స్డ్ ఫార్మింగ్ అనమాట. మనకి ప్యాడీ కావచ్చు, వరి, ఇట్లాంటివన్నీ ఉంటాయి, పత్తి ఇట్లాంటివి పండిస్తాం కదా, ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి పల్సెస్, మిల్లెట్స్, కాటన్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఫెర్టిల్ సాయిల్స్ అనేవి స్లోప్స్ అంటే కొండ ప్రాంతాల్లో ఎక్కువ పండిస్తారు కాబట్టి ఇక్కడ ఎక్కువ కాఫీ అట్లాంటి టీ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట, టీ ఎస్టేట్స్ అట్లాంటివి ఉంటాయి. కాబట్టి అగ్రికల్చర్ మీద వెస్టర్న్ ఘాట్స్ ఎలా ఉంది, ఈస్టర్న్ ఘాట్స్ ఎలా ఉంది ఎక్స్ప్లెయిన్ చేశాను, బుల్లెట్ పాయింట్స్ పెట్టి నీట్గా ఇచ్చాను అనమాట. సో నెక్స్ట్ మనము ఇక్కడ చూడండి, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదే పాయింట్. నెక్స్ట్ ఏం చేస్తారంటే వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్. అంటే అగ్రికల్చర్లోనే వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్లో. ఇక్కడ చూసుకుంటే వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్కి సంబంధించి ఎలా ఉందో మొత్తం ఇచ్చాము. ఇక్కడ మనకి న్యాచురల్ వాటర్ టవర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే మనకి రివర్స్ అవన్నీ కూడా ఎక్కువ వెస్టర్న్ ఘాట్స్ నుంచి డెన్స్ ఫారెస్ట్లో నుంచి వాటర్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. ఇక్కడ కూడా లిమిటెడ్ ఇంపాక్ట్ ఆఫ్ ది మేజర్ రివర్ సిస్టమ్స్. ఈస్టర్న్ ఘాట్స్లో రివర్స్ ఏమీ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి.
ప్రతి రివర్ కూడా మనకి ఇండియా మ్యాప్లో మనం చూసుకుంటే నీట్గా అన్నీ కూడా మనకి రివర్స్ ఇక్కడి నుంచే వస్తాయన్నమాట. ఈ వెస్టర్న్ ఘాట్స్ నుంచే మనకి రివర్స్ అనేవి వస్తాయి. ఈస్టర్న్ ఘాట్స్లో పుట్టే రివర్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి అనమాట వెస్టర్న్ ఘాట్స్తో పోల్చుకుంటే. అయితే మనకి ఈస్టర్న్ ఘాట్స్లో కూడా గోదావరి, మహానది, కృష్ణా రివర్ కీ రోల్ అయితే ప్లే చేస్తాయి అనమాట. ఎందుకంటే అవి వెస్టర్న్ ఘాట్స్లో పుట్టినప్పటికీ, పశ్చిమ ఘట్టంలో పుట్టినప్పటికీ మనకి ఇక్కడికి వస్తాయి కాబట్టి కీ రోల్ అనేది ప్లే చేస్తాయి అనమాట. సో కాబట్టి ఇలా నేను బాడీ అనేది నీట్గా ఇచ్చాను. సో బాడీ అనేది క్లైమేట్కి సంబంధించి రెయిన్ఫాల్ ఇచ్చాను, టెంపరేచర్ ఇచ్చాను, వెజిటేషన్ ఇచ్చాను, సబ్ హెడింగ్స్. సో అగ్రికల్చర్కి సంబంధించి డైరెక్ట్గా అగ్రికల్చర్ మీద ఎలా ఉంది, వాటర్ మేనేజ్మెంట్ మీద ఎలా ఉందో ఇచ్చాను. ఇలా 5 సబ్ హెడింగ్స్ కింద ఫస్ట్ వెస్టర్న్ ఘాట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా రాయడం వల్ల మీకు చాలా చాలా వండర్ఫుల్ ఆన్సర్గా ఉంటుంది. చాలా చాలా మంచి మార్క్స్ అయితే మీకైతే పడతాయి అనమాట. కాబట్టి ఇలా రాయండి. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి కన్క్లూజన్ అనమాట. సో ఫైనల్గా వచ్చేసి మొత్తం కన్క్లూజను. సో కన్క్లూజన్ అంటే సమ్మరీ ఆఫ్ ది బాడీ అనమాట. సో బాడీకి సంబంధించిన మెయిన్ సమ్మరీ అంతా కూడా ఇక్కడ రాయాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే రెండింటికి కామన్గా రాయాలి. అందుకే బోత్ మౌంటైన్ రేంజెస్ ఆర్ ఫేసింగ్ ది యూనిక్ ఛాలెంజెస్ ఇన్ ది క్లైమేట్ చేంజ్ వల్ల 2 మౌంటైన్ రేంజెస్, 2 పర్వత శ్రేణులు చాలా దెబ్బతింటున్నాయి, చాలా సవాళ్ళు అయితే ఎదుర్కొంటున్నాయి. సో పాపులేషన్ ప్రెజర్ కావచ్చు, డెవలప్మెంటల్ నీడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ తరపున కావచ్చు ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చి ఒక కన్జర్వేషన్ తీసుకురావాలి, సస్టైనబుల్ మేనేజ్మెంట్ తీసుకురావాలి, ఫారెస్ట్ ఇవన్నీ కాపాడుకోవడం వల్ల మన భారతదేశంలో ఇండియాస్ ఎన్విరాన్మెంటల్ స్టెబిలిటీ కావచ్చు, ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు, ఓవరాల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మొత్తం కూడా మనం కాపాడుకోవడానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుందన్నమాట. ఇలా అయితే మీరు ఇవ్వండి. ఎప్పుడైనా సరే మీరు ఇచ్చేటటువంటి ఈ కన్క్లూజన్ అనేది వే ఫార్వర్డ్ ఉండాలి. అంటే ఒక విజన్లా ఉండాలన్నమాట. మీరు ఇచ్చేది ఒక విజన్లా, ముందు చూపులా ఇవ్వాలి. ఒక సొల్యూషన్లా మీరైతే గవర్నమెంట్కి ఏదో సజెషన్ ఇచ్చినట్టుగా, సో ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇవ్వాలి. అయితే ఖచ్చితంగా మీరు ఇచ్చే కన్క్లూజన్ అనేది రిలేటెడ్గా ఉండాలి. మీరు ఇచ్చిన ఆన్సర్కి రిలేటెడ్గా ఉండాలి. అంటే బాడీకి, ఈ మెయిన్ బాడీ ఉంది కదా, ఈ బాడీకి రిలేటెడ్గా అనిపించాలన్నమాట. రిలేటెడ్గా అనిపించినప్పుడే మీ ఆన్సర్ అనేది చాలా చాలా వండర్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. ఇలా మీరు ఆన్సర్స్ అనేవి చూడండి. దీనికి జనరల్గా చాలామంది బుల్లెట్ పాయింట్స్ బేస్ రాస్తూ ఉంటారు. ఇలా బుల్లెట్ పాయింట్స్ బేస్ రాసే బదులు మీరు ఇక్కడ నీట్గా ఇలా రాయడం వల్ల చూడండి ఎంత వండర్ఫుల్గా ఉందో. సో ఇక్కడ రెయిన్ఫాల్ ఇచ్చారు, వెస్టర్న్ ఘాట్స్ గురించి, ఈస్టర్న్ ఘాట్స్ గురించి, టెంపరేచర్ ఇచ్చారు, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో కొందరు ఏం చేస్తారంటే డైరెక్ట్ వెస్టర్న్ ఘాట్స్ స్టార్ట్ చేసి ఆన్ ది అదర్ హ్యాండ్ అని చెప్పేసి ఇక్కడే డైరెక్ట్గా ఈస్టర్న్ ఘాట్స్ గురించి రాస్తారు. పారాగ్రాఫ్ కంటే కూడా 2 బుల్లెట్ పాయింట్స్ రాయండి. మీరు డిఫరెంట్గా చూపించడం వల్ల ఎగ్జామినర్కి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓహో ఇది వెస్టర్న్ ఘాట్స్ ఉంది, ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ ఉంది అని నీట్గా ఎగ్జామినర్కి అర్థం అవ్వడం వల్ల క్లారిటీ ఉంటుంది అనమాట. సో క్లియర్గా ఉంటుంది కాబట్టి ప్రెజెంటేషన్ మంచి మార్క్స్ అయితే పడతాయి. ఇలానే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా తీసుకుని యూపీఎస్సీకి సంబంధించి వాటి తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, ఫాలో అవుతుండండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మొత్తం కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో తీసుకోండి, మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. తర్వాత నేను చెప్పాను కదా మన మిషన్ కోఆర్డినేటర్ ప్రోగ్రాము. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన మిషన్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాం. మెంటర్షిప్ ప్రోగ్రాము మెయిన్స్కి సంబంధించి చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుంది, అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది. సో ఇందులో మనము కంప్లీట్గా ఆన్సర్ రైటింగ్కి సంబంధించిన స్కిల్స్ మొత్తం వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎక్కడ బుల్లెట్ పాయింట్స్ రాయాలి, ఎక్కడ పారాగ్రాఫ్స్ రాయాలి, ఎక్కడ సబ్హెడింగ్స్ పెట్టాలి, ఎటువంటి సబ్హెడింగ్స్ పెట్టాలి మొత్తం అయితే ఉంటాయి. సో తర్వాత ఇందులోనే మీకు టెయిల్ వర్డ్స్ సంబంధించి కూడా, సో డిస్కస్ అంటే క్రిటికల్ అనలైజ్ ఇవన్నీ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రతి సబ్జెక్ట్కి 10 నుంచి 15 క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట. సో 15 క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. పీడిఎఫ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుందన్నమాట. తర్వాత ప్రతి సబ్జెక్ట్లో మనము ఇంపార్టెంట్ ఏరియాస్ చెప్తాం అనమాట. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ మీకు 35+ హిందూ ఆర్టికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 ఉంటాయి. హిందూ ఆర్టికల్స్ ప్రొవైడ్ చేస్తాము. తర్వాత మీకు జనరల్ ఎస్ఏ ప్రోగ్రాము. సో జనరల్ ఎస్ఏ ప్రోగ్రామ్ సపరేట్ సెషన్సే ఉంటాయి. ఎస్ఏ ఎలా రాయాలి మొత్తం వీడియోస్ ఉంటాయి. ఒక 10 నుంచి 12 ఎస్ఏలు కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్కి సంబంధించి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో ఎలాంటి టెస్ట్ సిరీస్ అయితే ఉండదన్నమాట. సో కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఏమైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చాము. ఆ లింక్ ద్వారా మీరు ఇంట్రెస్టెడ్ ఇన్ మిషన్ కోఆర్డినేటర్ మెసేజ్ చేయండి. వాళ్ళు మీకు డీటెయిల్స్ అవి పంపిస్తారు. తర్వాత మిమ్మల్ని కోర్సులోకి యాడ్ చేసుకుంటారు ఆఫ్టర్ పేమెంట్. ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. నెక్స్ట్ సబ్జెక్ట్లో ప్రశ్నలు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.